వాల్మీకి రామాయణంలోని మొట్టమొదటి శ్లోకమైన తపస్వాధ్యాయ నిరతం అనే శ్లోకం గురించి తెలుసుకుందాం. అది కేవలం ఒక సాధారణ కథా ప్రారంభం కాదు. అది ఒక అత్యంతమైన శక్తివంతమైన మంగళ శ్లోకం. హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రయోజనాలు చేకూరుతాయి. గాయత్రి మంత్రఫలం. వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలతో ముడిపడి ఉంటాయి. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో 1000 శ్లోకాలు చొప్పున వాల్మీకి మహర్షి గారు మొత్తం 24,000 శ్లోకాలు రాశారు. మొదటి అక్షరం గాయత్రి మంత్రం తత్సవిదుర్వ త అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అలాగే రామాయణం కూడా తపస్వాధ్యాయ అనే అక్షరంతో మొదలవుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించడం వలన గాయత్రి మంత్ర జపం చేసినంత పవిత్రత, పుణ్యం లభిస్తుంది. చదవడం వల్ల ఏకాగ్రత మరియు బుద్ధి వికాసం చేకూరుతాయి. చిత్తశుద్ధి, వాక్శుద్ధి, వాగ్విదాంబరం, మాట నేర్పులలో ఉత్తముడు అనే పదం ఉండటం వల్ల దీన్ని క్రమం తప్పకుండా చదివితే సద్బుద్ధి, చక్కని సంభాషణ చాతుర్యం లభిస్తాయి. ఈ శ్లోకం జ్ఞానాన్ని ప్రసాదించే నారద మహర్షిని స్తుతిస్తుంది. కాబట్టి ఇది అజ్ఞానాన్ని హరిస్తుంది. ఈ శ్లోకం ధ్యానం చేయడం వల్ల అజ్ఞానం, అయోమయం తొలగిపోయి సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం కలుగుతుంది. ఇది మంగళకరమైన శ్లోకం. ఏ పని ప్రారంభించే ముందైనా ఈ శ్లోకాన్ని చదివితే ఆటంకాలు తొలగి ఆ కార్యం విజయవంతమవుతుంది. నిత్యం రామాయణ శ్లోకాలను స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే సమస్త పాపాలు నశిస్తాయి. ఇప్పుడు ఆ శ్లోకం తెలుసుకుందాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. స్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. భావం: నిరంతరం తపస్సు, వేదాధ్యయనాలలో మునిగి తేలేవాడు మాట నేర్పులలో శ్రేష్ఠుడైన నారద మహర్షిని తపస్సంపన్నుడు, మునిశ్రేష్ఠుడైన వాల్మీకి మహర్షి ఉత్తమ గుణములు కలిగిన మానవులు ఎవరైనా ఉన్నారా అని అడిగెను. ఇది శ్లోకం అర్థం. వాల్మీకి మహర్షి నారదుడిని అడిగిన ఈ ప్రశ్నే ప్రపంచానికి శ్రీరాముని మహిమను పరిచయం చేసింది. రామాయణం ప్రారంభమైన ఈ పవిత్ర శ్లోకం వినడం వల్ల జ్ఞానం, వాక్శుద్ధి, మంచి ఆలోచనలు, చిత్తశుద్ధి పెరుగుతాయని నమ్మకం. ఈ శ్లోకం వినగానే మనసుకు ప్రశాంతత, జ్ఞానం, భక్తి, ధర్మం మనలో మేల్కొంటాయి. తపస్సు, జ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత మరియు ఏకాగ్రత లభిస్తుంది. మంచి మాటలు మాట్లాడే శక్తి పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని శ్లోకాలు తెలుసుకోవడానికి మన తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.